వాసవి. ఇవాళ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్కి షాపింగ్ వచ్చాము. లెట్స్ గో ఫర్ ద షాపింగ్. ఈ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ వచ్చి లండన్లోని జోన్ 2లో ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ యూకే. ఇప్పుడు ది విలేజ్ అనే ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా డిజైనర్ బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. హై ఎండ్ డిజైనర్ షాప్స్ ఉన్నాయి. అక్కడ లెఫ్ట్ సైడ్లో లూయి వుటన్ ఉంటుంది, రైట్ సైడ్ ప్రాడా. లూయి వుటన్ స్టోర్ ఫ్రంట్లో లూయి వుటన్ వాళ్ళ పర్ఫ్యూమ్స్ని డిస్ప్లేలో పెట్టారు, చూడండి. పెద్దమ్మాయి నాకు బర్త్డేకి లూయి వుటన్ది ఒక పర్స్ గిఫ్ట్గా ఇచ్చింది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఆడ స్టోర్ ఫ్రంట్ ఎంత బాగుందో చూడండి. షూస్ బాగున్నాయి, ఇవి కొంచెం క్లాసిక్గా ఉన్నాయి. నాకైతే ఈ సూట్ కేసులు బాగా నచ్చినాయి. ఈ జస్ట్ డిస్ప్లే పెట్టి రైట్ సైడ్ గూచి స్టోర్ అండి. ఇది ఇటాలియన్ హై అండ్ లగ్జరీ ఫ్యాషన్ స్టోర్. దీంట్లో డిజైన్స్ అన్నీ ఎలిగెంట్గా ఉంటాయి. ఇక్కడేమో బర్బరీ కూడా ఉంది. బర్బరీ యొక్క స్టోర్ ఫ్రంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇది మల్బరీ. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ బాగుంటాయి. కేట్ స్పేడ్ స్టోర్ ఫ్రంట్లో చాలా బ్యాగ్స్ పెట్టారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ పోలో రాల్ఫ్ లారెన్ హాస్. Hello, hi. Any plans for investment in Dubai? Not interested. డాక్టర్ సెంట్ అంట. గ్రీస్ టామీ హిల్ ఫిగర్ ఉంది. మధ్య మధ్యలో ఇలా పాపప్ షాప్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఫేషియల్ అనాలిసిస్ చేసి స్కిన్ మన టైప్ని బట్టి క్రీమ్స్ ఇస్తారంట. టామీ హిల్ ఫిగర్ ఉంది. మధ్యలో పర్ఫ్యూమ్స్ చాలా బాగా స్మెల్ వస్తుంది. మంచిగా పర్ఫ్యూమ్స్ మంచి స్మెల్ వస్తున్నాయి. మూడ్ అంట లండన్. వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు వీళ్ళు, ఇవి ఎప్పుడూ ఉండవు. టామీ హిల్ ఫిగర్, తర్వాత డ్యూన్ ఉంది. ఆ డ్యూన్లో షూస్ బాగుంటాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సైడే ఇలా అక్కడక్కడ కూర్చోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. హ్యాకెట్ లండన్ సూట్స్ ఉంటాయి అక్కడ. క్యాల్విన్ క్లైన్, ఈ టూమీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి బాగుంటాయి. ఆఫీస్కి పట్టుకెళ్ళటానికి బాగుంటాయి అవి. మధ్య మధ్యలో ఇండోర్ ప్లాంట్స్ లాగా పెట్టారు. క్యాంట్ లాకోస్ట్ ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి అన్నమాట. బాస్ కూడా ఉంది ముందు కొంచెం. ఈ దమాక్ ప్రాపర్టీస్ వాళ్ళు దుబాయ్లో వాళ్ళు ప్రాపర్టీస్ సెల్ చేస్తూ ఉంటారు. ఎవరికన్నా దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ దమాక్ ప్రాపర్టీస్లో చూడండి. బాస్ సూట్స్ బాగుంటాయి. బాస్లో కార్ లాగర్ఫీల్డ్, టోరీ బష్, వాచ్ షాపు. మధ్యలో ఇలా పాపప్ స్టోర్స్ ఉంటాయి. గెస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ చూడండి నా ఫేవరెట్ స్టాల్, ఫ్లవర్స్. అమేజింగ్గా ఉంది. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఇక్కడ, చాలా బాగుంది కదా. ఇంకా ఇటు సైడ్ అర్మానీ ఎక్స్చేంజ్ ఉంది, కోచ్, మైకేల్ కోర్స్, ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. రేబాను, ప్రాడా అన్నీ కూడా ఉన్నాయి, వర్సాచే కూడా ఉన్నాయి, గూచి, కరేరా. ఈ లాంగ్ చాంప్ అనే చాంప్, అంటే ఏదో షార్లెట్ టిల్బరీ. ఈ లోపల నాకు ఇవి బాగా నచ్చుతాయి. మేకప్ ఐటమ్స్ అన్నిటికన్నా ముందు డిస్ప్లేది పైన బాగుంది. నార్డిక్ అవుట్డోర్ స్టోర్ అండి ఇది. ఇందులో వింటర్ క్లోతింగ్ ఉంటుంది. ఇది నార్వే, డెన్మార్క్ అండ్ స్వీడన్ వాళ్ళ క్లోతింగ్ అనమాట. చాలా కోజీగా ఉంటాయి, కోట్స్ అవి బాగుంటాయి. ఈ శాంట్రోలో వచ్చేసి సూట్స్ ఉంటాయి. ఈ సోల్లో షూస్ అవి ఉంటాయి. ఇక్కడ మధ్యలో చుర్రోస్ అవి అమ్ముతున్నారు. ఇది స్పానిష్ వాళ్ళ డెజర్ట్ అనమాట. దాని బ్యాక్లో సూట్స్ డైరెక్ట్ ఉంది. అది కూడా మంచి సూట్స్ అవి దొరికే ప్లేసు. ఈ శాంటోరో ఇందాక చెప్పిన వాళ్ళదే ఇక్కడ ఇంకో షాప్ పెట్టారు. మరి పక్కన లివైస్ ఉంది. ఈ ఐరిస్ ఏంటంటే, ఈ ఐరిస్ అనే షాపు ఇక్కడ చూడండి, ఇది కంటి పాపతో ఆర్ట్ అనమాట. మన ఐరిస్ని స్కాన్ చేసి దాన్ని డిస్ప్లేగా ఇట్లా చేస్తారనమాట. యూనిక్గా ఉంటాయి కాబట్టి ఈ డిజైన్స్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు మన ఇంట్లో అలా ఫ్రేమ్ కట్టించుకుని. నాకైతే బాగా నచ్చింది కానీ ఎప్పుడూ చేయించుకోలేదు. లివై స్టోర్లో జీన్స్ అవి బాగుంటాయి. పక్కన సూపర్ డ్రై స్టోర్ ఉంది. చాలామంది యూత్ అందరూ సూపర్ డ్రై స్టోర్కి బాగా పర్చేస్ చేస్తూ ఉంటారు అక్కడ. నార్త్ ఫేస్, ఇందులో కూడా కోట్స్ అవి బాగుంటూ ఉంటాయి. ఇది విఆర్ గేమ్స్ ఆడే ప్లేస్ అనమాట, వర్చువల్ రియాలిటీ గేమ్స్. ఇది గ్రూప్ బుకింగ్స్ చేసుకోవాలి. ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఇట్లా అందరూ కొంచెం అడ్వాన్స్డ్గా బుకింగ్ చేసుకుంటే బాగా దొరుకుతాయి. చాలా ఫన్గా ఉంటుంది. ఇది డాక్టర్ మార్టిన్స్ అనే ఇవి చెప్పులు అవి ఉంటాయి. కస్టమ్ మేడ్ చేస్తారనుకుంటా. ఐ థింక్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఇది అథ్లెటిక్ ఎసెన్షియల్స్ అని సూపర్ డ్రై వాళ్ళదే. వాళ్ళ సూపర్ డ్రై స్టోర్కి ఎక్స్టెన్షన్గా ఇక్కడ పెట్టారు కొంచెం. ఇది కొత్తగా పెట్టారు మరి. దీని పక్కనే టెస్లా షోరూమ్ ఉంది. 2 కార్లు డిస్ప్లేలో పెట్టారు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దట్ వన్, మనం టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకుని ట్రై చేయొచ్చు అనమాట. దానికి వాళ్ళు డేట్ ఇస్తారు మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే టెస్ట్ డ్రైవ్కి. ఆ పక్కన మ్యాక్స్ స్టోర్స్ ఉంది. ఇందులో అన్నీ బాగానే ఉంటాయి మొత్తం. డీజిల్ ఏమో క్లోదింగ్ బ్రాండ్స్ షాపు. ఈ లాడ్రాక్ అనేది స్విట్జర్లాండ్ వాళ్ళది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ చాక్లెట్స్ అండి.
ఇవి చూసారా, ఇవి హ్యాండ్మేడ్ ప్రీమియం చాక్లెట్ స్లాబ్స్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ స్లాబ్స్ ఉంటాయండి. ఈ చాక్లెట్ స్లాబ్ని రోస్టెడ్ ఆల్మండ్స్, పిస్టాషియోస్, హేజల్ నట్స్తో చేస్తారు. మనకి వీళ్ళు వే చేసి ఇస్తారనమాట, ఎన్ని గ్రామ్స్ కావాలంటే అంత కొనుక్కోవచ్చు. నా ఫేవరెట్ మిక్స్డ్ నట్స్తో ఉన్న యోగర్ట్ బేస్డ్ మిల్క్ చాక్లెట్ అండి. ఈ ప్యాక్స్లో ఉన్నవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రలైన్స్ అండ్ ట్రఫల్స్. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఇవి మనకి ప్రీ ప్యాక్డ్ వద్దు అనుకుంటే ఇవి మనం ఫ్రెష్గా కొనుక్కోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, చాక్లెట్ విత్ నట్స్ అండ్ ఫ్రూట్స్. కొన్ని అయితే ఆల్కహాల్తో ఉన్నవి కూడా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మోనికా వినేడర్ అని బ్రిటిష్ జ్యువెలరీ షాప్ అండి. ఇందులో 18 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది. ఈ షాప్ ఫ్రంట్లో అయితే ఈ ఇర్రెగ్యులర్ పర్ల్స్తో ఉన్న నెక్లెస్ని, బ్రేస్లెట్స్ని డిస్ప్లే చేశారు. చాలా ఎలిగెంట్ జ్యువెలరీ ఇదంతా. షాప్లోకి వెళ్దాం రండి. ఇదంతా చాలా ఫైన్గా అనిపిస్తుంది నాకు. ఆ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇదంతా 18 క్యారెట్స్ గోల్డ్తో తయారు చేసిన జ్యువెలరీ. ఇవన్నీ కూడా లేయరింగ్స్తో వేసుకోవచ్చు. ఆ ఫైన్ జ్యువెలరీ అది చాలా సన్నగా ఉన్నాయి చైన్స్. ఇది పాండోరా అనే ఇంకో జ్యువెలరీ షాప్ అండి. ఇది డానిష్ వాళ్ళ జ్యువెలరీ షాపు. ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు బ్రేస్లెట్స్ని, అట్లాగే వాచెస్ని కూడా. ఇవి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో తయారు చేసే జ్యువెలరీ అండి. చాలా బాగున్నాయి కదా, చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, ఫైన్ జ్యువెలరీ. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవటం వల్ల ఇక్కడితో ఈ వీడియోని ఆపి మిగతాది సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next video. Until then, keep smiling.